ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఫస్ట్ దీని కింద కామెంట్ పెట్టండి. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత తనూజ గారిది, దివ్య గారిది వాళ్ళిద్దరు ఇష్యూలో ఎవరిది రైట్ అనిపించింది, ఎవరిది రాంగ్ అనిపించింది అని కామెంట్ చేసి, తర్వాత ఈరోజు ఎపిసోడ్ తర్వాత ఏమన్నా విన్నర్ అయ్యే దాంట్లో ఏమైనా చేంజ్ జరగబోతుందని మీకు అనిపించిందా అది కామెంట్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఈ ఎపిసోడ్తో ఏమన్నా చేంజెస్ జరిగే అవకాశం జరిగింది అనేసి మీరు అనుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి. నాకు అనిపిస్తుంది ఏమైనా చేంజ్ అవ్వచ్చా ఏంటి అనేది మీరు చెప్పండి. ఇప్పుడు పాయింట్లోకి వస్తా. ఈ వీడియో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటాయి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి. ఓటింగ్ గురించి ఉంటుంది అండ్ రేపు ఎలిమినేషన్ గురించి ఉంటుంది. దాంతోపాటు ఈరోజు ఎపిసోడు అండ్ దీని లైవ్లో జరిగిన ఆ సిచ్యువేషన్స్ అన్నీ కంపేర్ చేసుకుంటూ మాట్లాడతాను. ఓటింగ్ అయితే భయంకరంగా తారుమారయ్యే ఎపిసోడ్ ఇది, భయంకరంగా తారుమారయ్యే ఎపిసోడ్. దయచేసి చెప్తున్నా, ఈ వీడియో కరెక్ట్గా 10:30కి రిలీజ్ అవుద్ది. 10:30 తర్వాత కరెక్ట్గా 1.5 అవర్ మాత్రమే ఉంటుంది. ఆ 1.5 అవర్ చాలా 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 ఇంపార్టెంట్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకోండి. ఎందుకు చెప్తానంటే భయంకరమైన ఇంపాక్ట్ చూపించే ఎపిసోడ్ ఇది. రకరకాల ఎపిసోడ్. ఒక పక్క దివ్య చూస్తే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, తనూజ గారిది కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఇమానియల్వి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, భరణి గారి లేవు పాపము. భరణి గారిని చూస్తే పాపం అనిపించింది. మా పాపము హీరో విలను కొట్టుకొని కమిడియన్ మీద పడ్డట్టు వాళ్ళిద్దరు ఏదేదో అనుకొని ఒకరినొకరు దెబ్బేసుకొని ఈయన మీద పడితే ఈయన ఏం చేయగలుగుతారు నాకు అర్థం కాల. పాపం అనిపించింది. ఆయనకి సంబంధం లేదు. ఇది ఈయనకి వర్కౌట్ అవుద్ది, ఈయనకి ఓట్లు పడే అవకాశం ఉంది. 1.5 అవర్ ఆయనకి ఎక్కువ ఛాన్స్ ఉంది. దాంతోపాటుగా ఈ 1.5 అవర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, సాయి శ్రీనివాస్ తనుజ గారికి సపోర్ట్ చేశాడు. ఈ 1.5 అవర్ ఆయనకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? అండ్ ఎందుకంటే ఈ ఎపిసోడ్లో చాలా 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 చేంజెస్ జరిగాయి, రకరకాల చేంజెస్. దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎవరున్నారు, లాస్ట్ ఎవరున్నారు, డబుల్ ఎలిమినేషన్. రేపు డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఐ థింక్ 50 to 60% ఉంది. ఎందుకు అనేది కూడా క్లియర్గా చెప్తా. యాక్చువల్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసే దానికంటే ముందు ఫస్ట్ లైక్ చేయండి మామ. 9 lakhs సబ్స్క్రైబర్కి మన ఛానల్ చాలా చాలా దగ్గరగా ఉంది. 9 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యి తీరాలి. సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి. 25,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నిన్న మొన్న 10-15 వేలు మాత్రం లైక్స్ వచ్చాయి. నేను పెద్దగా రిక్వెస్ట్ చేయట్లేదు. లైక్ చేయండి. 25,000 లైక్స్ కొట్టాలి. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంది అనేసి ఎందుకు అనిపిస్తున్నారో చూడాలంటే, ఆల్రెడీ హౌస్లో 13 మంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, 13 మంది ఉన్నారు. ఈ వీక్తో కంపేర్ చేసుకుంటే, ఈ వీక్తో కూడా యాడ్ చేసుకుంటే 9, 10, 11, 12, 13, 14 6 వారాలు ఉన్నాయి. 14th వీక్తో అయిపోద్ది. 15th వీక్ కంపేర్ చేయొద్దు. 15th వీక్కి 6 వీక్స్ ఉన్నాయి. హౌస్లో 13 మంది ఉన్నారు. ఫినాలేకి ఉండాల్సింది 5 మంది. ఫస్ట్ 5 మంది కంపేర్ చేద్దాం. 5 మంది అంటే 8 మంది. 6 వారాల్లో 8 మంది వెళ్ళాలి అంటే 6 వీక్స్లో 8 మెంబర్స్ వెళ్ళాలి అంటే 2 డబుల్ ఎలిమినేషన్స్ జరగాలి. అప్పుడు లాస్ట్ వీక్ 5 మంది ఉంటారు. ఇది పక్కన పెడదాం. ఇంకొక యాంగిల్, లాస్ట్ వీక్కి 6 మంది పెడితే 7 మంది ఉన్నారు. ఇప్పుడు 7 మంది అంటే 6 వీక్లో 7 మంది వెళ్ళాలి అంటే ఒక డబుల్ ఎలిమినేషన్ జరగాలి. మీకు గుర్తుందో లేదో, ఈ పర్టికులర్ సీజన్లో ఇంతవరకు నో ఎలిమినేషన్ జరగలేదు. అలాంటి నో ఎలిమినేషన్ ఒకటి పెడతారు. నో ఎలిమినేషన్ ఒకటి పెడితే మీరు అన్నట్టుగానే టాప్ 6 పెడితే నో ఎలిమినేషన్ ఒకటి జరిగితే ఇక్కడ డబుల్ ఎలిమినేషన్ 2 జరగాలి. గుర్తుపెట్టుకోండి, 2 డబుల్ ఎలిమినేషన్ జరగాలి. అదే 5 పెడితే 3 డబుల్ ఎలిమినేషన్ జరగాల్సి వస్తుంది నో ఎలిమినేషన్ పెడితే. కాబట్టి లాస్ట్కి ఉండేది 6 మంది అనేది 99% 6 మెంబర్సే ఉంటారు. ఎందుకనేది కూడా చెప్తా. 6 మెంబర్స్ ఉండి 6 మెంబర్స్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి జరగదు. ఫైనల్లో బుధవారం కానీ గురువారం కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగితే 6 మెంబర్స్లో ఒకరు వెళ్ళిపోతారు. అలా లాస్ట్కి 5 మందే ఉంటారు. కాబట్టి లాస్ట్ వీక్ 6 మంది లెక్కేసుకుంటే ప్రజెంట్ ఉండే 7 మంది 6 వారాలకి వెళ్ళాలి అంటే 6 వారాల్లో ఒక డబుల్ ఎలిమినేషన్ అట్లీస్ట్ జరగాలి. రెండో డబుల్ ఎలిమినేషన్ జరుగుద్దని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, నో ఎలిమినేషన్ ఈ పర్టికులర్ సీజన్లో ఒక్కసారి కూడా నో ఎలిమినేషన్ జరగల. కాబట్టి నో ఎలిమినేషన్ పెడతారు. అది కూడా చాలా చాలా కీలకమైన సిచ్యువేషన్లో భరణి, ఇమాన్యుయల్, అలా రీతు, డెమాన్ ఇలాంటి టాప్ కంటెస్టెంట్స్ వచ్చిన రోజు, అందరూ కలిసి టాప్ కంటెస్టెంట్స్ నామినేషన్లోకి వచ్చిన రోజు, వీళ్ళలో ఒకరు పోయే టైంలో ఒక్క వీక్ మాత్రం ఎవరో ఒకరిని సేవ్ అయితే చేస్తారో నో ఎలిమినేషన్ పెడతారు. కాబట్టి 2 డబుల్ ఎలిమినేషన్ జరగాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ పర్టికులర్ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో బీభత్సమైన బజ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఉంది కన్ఫర్మ్ అనే రేంజ్లో బజ్ వస్తుంది. దాని గురించి ఇప్పుడు క్లారిటీ ఇస్తా. ఎందుకు ఉంటుందని నాకు కూడా అనిపిస్తుంది. నెంబర్ 1, శనివారం ఒకరిని లేపేస్తారు. నెంబర్ 2, ఆదివారం ఒకరిని లేపేస్తారు. దీనివల్ల జరిగిపోయే పెంట రచ్చ అంతా ఇంత కాదు. ఒక టాప్ కంటెస్టెంట్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. దాని గురించి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మన అనాలిసిస్లో క్లియర్ క్లారిటీ 1 by 1 మాట్లాడేటప్పుడు మీకే క్లారిటీ వస్తుంది.
మీలో చాలామంది యాక్సెప్ట్ చేసి తీరుతారు కూడా. ఉంటే ఏం జరగబోతుందని చెప్తాను. ఎవరెవరు వెళ్ళే అవకాశం ఉంది, దీనివల్ల ఎవరి వల్ల వెళ్ళే అవకాశం ఉంది కూడా చెప్తాను. ఫస్ట్ నెంబర్ 1, తనూజ గారికి ఈరోజు పాజిటివ్ ఎపిసోడా నెగిటివ్ ఎపిసోడా అనేది నేను ఇంకా ఎపిసోడ్ చూడలేదు. ఎపిసోడ్ చూడకముందు వీడియో చేస్తాను, కానీ లైవ్లో చూశాను. కానీ ఇది ఎలాంటి ఎపిసోడ్ అంటే రకరకాలుగా ఉంది మామ అన్నంత ఎపిసోడ్ అనమాట. పాజిటివ్గా అనిపిస్తారు, నెగిటివ్గా అనిపిస్తారు, పాజిటివ్గా అనిపిస్తారు, నెగిటివ్గా అనిపిస్తారు. ట్రోల్ చేసుకునే వాళ్ళకి ట్రోల్ చేసేంత స్టఫ్ ఇచ్చారు, పాజిటివ్ చేసుకునే వాళ్ళకి సింపతి స్టఫ్ ఇచ్చారు. అన్ని రకాల స్టఫ్ ఉన్నాయేమో, దేన్ని ఎట్ట తీసుకోవాలంటే అట్ట తీసుకుని పోవచ్చు అన్నట్టుగా తనూజ గారు రిలేటెడ్గా ఉంది. ఓవరాల్గా నేను చెప్పదలిచేది ఏంటంటే మొత్తం తనూజ రిలేటెడ్గానే ఉంది ఎపిసోడ్ మొత్తం. ఈ పర్టికులర్ వారం కూడా తనూజ చుట్టూనే గేమ్ జరిగింది. తనూజ ఈ వారంతో సహా ఎవ్రీ సింగిల్ వీక్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ తనూజ చుట్టూ తిరిగింది. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇంకా దారుణం. మొత్తం తనూజ మీద ప్రోమోలు, మొత్తం తనూజ చుట్టూనే జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా ఏం జరిగింది, ఆవిడకుండేది సీరియల్ ఫ్యాన్స్ అనాలిసిస్, ఇది క్లియర్ కట్ అనాలిసిస్. మనకు జరగబోయేది కూడా అదే. ఓవరాల్గా ఆవిడకి హైలైట్ అయింది ఏంది, ఈ సీజన్లో ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ దగ్గర టాప్లో ఉన్నారు. టాప్లో ఉండడం వల్ల సీరియల్ ఆడియన్స్ ఎక్కువ వేస్తున్నారు ఆవిడకి. ఈవిడ ఈరోజు భయంకరంగా ఏడ్చింది. ఆ ఏడుపు రిలేటెడ్ రీజన్స్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. రైట్ అయినా రాంగ్ అయినా ఏం జరుగుతుందో చెప్తున్నాం. అది రైట్ అయినా రాంగ్ అయినా, ఆవిడే పాజిటివ్ అయినా, ఆవిడదే నెగిటివ్, ఆవిడదే తప్పున్నా, ఆవిడదే రైట్ ఉన్నా, ఏడుపు అనేది దాంతోపాటుగా ప్రతిసారి లాస్ట్ దాకా వచ్చి పోతున్న వ్యక్తిని మళ్ళీ ఈరోజు కూడా లాస్ట్ దాకా తీసుకొస్తే రీజన్స్ న్యూట్రల్ ఆడియన్స్ చూస్తారు, కానీ సీరియల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ రీజన్స్ చూడరు. అరే ఏమయ్యా అంటే సీరియల్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ మైండ్ సెట్ చెప్తాను నేను. అందరూ కూడా కాదు, వాళ్ళలో కూడా 70 to 80% ఆఫ్ ఆడియన్స్ ఇలాగే ఉంటారు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మా నాన్న లాంటి ఏం చేస్తాడు, వారిని ఆ పిల్ల ఇన్నిసార్లు అవుతుంటే ఈ పిల్ల ఏంటంటే అట తీసేసిందే, ఈ ఇమాన్యుయల్ కూడా ఉందా లేదు, మూడోసారి అవ్వాలంటే ఒకసారి కూడా నామినేషన్లకు రాలేదు, ఇలా వాళ్ళ యాంగిల్ ఉంటుంది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ప్రతిసారి వచ్చి తీసేస్తున్నప్పుడు, ప్రతిసారి ట్రై చేస్తున్నప్పుడు, లాస్ట్ మినిట్లో తీసేసినప్పుడు ఆ అమ్మాయి అంతలా ఏడ్చినప్పుడు అది ఆ అమ్మాయికి ఓటింగ్ పరంగా ఫుల్ పాజిటివ్ అవుద్ది. నెగిటివ్ చేసే వాళ్ళు ఎక్కువ నెగిటివే అవుతుంది, కానీ ఓవరాల్గా పాజిటివ్ అవుతుంది. దెర్ ఈజ్ నో డౌట్. దాని కింద రీజన్స్ బొచ్చునుంటే నేను ఎపిసోడ్లో చెప్తాను. అన్ని రకాల రీజన్స్ కవర్ చేస్తాను, పర్ఫెక్ట్ రీజన్స్ కవర్ చేస్తాను. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ హైలైట్, ఈ వీక్లో టాస్క్ ఆడింది, టాస్క్ గెలిచింది. నిన్న చూస్తే నేను ఓవరాల్గా ఆ ప్లాన్ వేసుకుంటా, అది మిస్లీడ్ చేసుకుంటా, ఎవరు రెబల్ అనేది ప్లాన్ చేసింది. కొన్ని కన్నింగ్గా బిహేవ్ చేసింది. దాంతోపాటు ఇమాన్యుయల్ కూడా ఇద్దరు కలిసేసి గౌరవం తీసి దాంట్లో కన్నింగ్ బిహేవ్ చేసింది. ఏది చేసినా మొత్తం కంటెంట్ వస్తూ ఉంది. ఓవరాల్గా ఆవిడ గ్రాఫ్ మాత్రం తగ్గలేదు. ఆవిడ గ్రాఫ్ నెంబర్ 1 పొజిషన్లో తనూజ గారు అలాగే ఉన్నారు, నెంబర్ 1లో. ఇంకా హైలైట్ ఏంటంటే ఈరోజు ఆవిడది ఎపిసోడ్, నిన్న ఆవిడది ఎపిసోడ్, ఈ వారం రేపు కూడా ఆవిడ చుట్టే ఎపిసోడ్. ఎందుకంటే ఇది ఏడ్చింది, ఆ తర్వాత ఈ క్యాప్టెన్సీలో అన్యాయం జరిగింది అనేది, నామినేషన్స్లో కూడా ఈవిడ ఇమాన్యుయల్ని వేసింది, కళ్యాణ్ని ఇమాన్యుయల్ని కలిపి కేఎన్ రాసింది రాము రాథోడ్ మీద. వీటి మీదే ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది శనివారం మొత్తం దీని మీదే. దాంతోపాటుగా ఆదివారం కూడా ఆవిడ దగ్గర గోల్డెన్ బజర్ పవర్ ఉంది. ఆ గోల్డెన్ బజర్ పవర్ మీద కంటెంట్ వస్తుంది. ఓవరాల్గా నువ్వు ఎన్ని అనుకున్నా, తిట్టుకున్నా, పొగుడుకున్నా, ఏం చేసుకున్నా తనూజ చుట్టే తిరగాల్సిందే, తనూజానే అనాల్సిందే. అలా ఉంది ఈ బిగ్ బాస్ సీజన్ 9. కాబట్టి షీ ఈజ్ గెటింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. షీ ఈజ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. నేను ఒకటే చెప్తున్నా, ఆవిడ పాజిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ లేకుండా లేవు, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా అట్లా వెళ్ళిపోతుంది. గ్రాఫ్ మాత్రం తగ్గట్లా అలాగే ఉంది గ్రాఫ్. ఎక్కడ రావాల్సిన కంటెంట్, ఎలాంటి కంటెంట్ ఎప్పుడు రావాలో అప్పుడు దిగుతుంది. అది అట్లా ఎలివేట్ అవుతుంది బయట. ఈవిడ గురించి నేను రివ్యూలో చెప్తాను గట్టిగా. ప్రస్తుతానికి నెంబర్ 1 ఆవిడ. ఈవిడ గురించి మళ్ళీ మధ్యలో కూడా మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. పక్కన పెడితే కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. కళ్యాణ్ ఈరోజు అట్టే నిలబడిపోయాడు, తనూజ గారికి నిలబడిపోయాడు. ఈ వారం మొత్తం మోస్ట్ ఇంటెలిజెంట్గా బిహేవ్ చేశాడు. కానీ ఆ ఇంటెలిజెన్స్ చూపించేటట్టుగా బిగ్ బాస్ మాత్రం ఇంటెలిజెన్స్ చూపించాల. ఆ ఇంటెలిజెన్స్ బయటికి కనపడకూడదు అనేసి బాగా దుప్పటి కప్పేసి ముసుకేసి పక్కన పెట్టేశాడు కళ్యాణ్ రిలేటెడ్ స్టఫ్ మొత్తం. దానివల్ల చాలా మందికి అది తెలియకపోవచ్చు. అందుకని మళ్ళీ చెప్తున్నాను, కళ్యాణ్ ఈ పర్టికులర్ వారం తన పర్ఫార్మెన్స్ ఫుటేజ్ ఎపిసోడ్లో లేదు, కానీ తను అవుట్ ఆఫ్ ద టాస్క్ అయినా కొన్ని సిచ్యువేషన్స్లో తెలివిగా బిహేవ్ చేశాడు. దట్ ఈజ్ ఫర్ షూర్. తనని ఫస్టే తీసేసిన టీం కోసం ఉండిపోయాడు. తనని తీసేసిన వ్యక్తిని తనే నీట్గా ప్లాన్ వేసి కనుక్కున్నాడు. ఇలాంటివి చాలా పాజిటివ్స్ ఉన్నాయి. అవి ఏమీ ఉంచలేదు, తీసేశాడు. అండ్ ఇప్పుడు కూడా తనూజ గారి కోసం గట్టిగా నిలబడిపోయాడు. తనూజ కోసం ఎవరైతే తనూజ మనకి గొడవలు ఉన్నాయనేసి మీరు ఏదో అనుకుంటున్నారో ఆ తనూజ కోసం గట్టిగా నిలబడిపోయి చేశాడు. కానీ దివ్య కొంచెం లాస్ట్లో హ్యాండ్ ఇచ్చారు. ఆవిడ తప్పు రైతే ఎపిసోడ్లో మాట్లాడదు. స్టిల్ హీ ఈజ్ గెటింగ్
సెకండ్ పొజిషన్లో నెంబర్ ఓట్లు పడుతున్నాయి. ఇతనితో కూడా ఒకటే, ఇంకేమీ లేదు. ఫస్ట్ సెకండ్ ఇట్లానే ఉంది, అది కంటిన్యూ అవుతానే ఉంది, ఏమి మార్పు రావట్లా. దానికి రీజన్ థర్డ్ పొజిషన్లో ఉన్న ఇమాన్యుయల్ అండ్ థర్డ్ ఫోర్త్కి దగ్గరలో ఉన్న డెమాన్ పవన్. వాళ్ళ నామినేషన్లు ఈ పర్టికులర్ వారం లేరు. ఇమాన్యుయల్ అయితే లాస్ట్ 8 వారాల నుంచి లేడు కాబట్టి సిచ్యువేషన్ వీళ్ళిద్దరిది ఇంకా అసలు కదలట్లా. వేరే వ్యక్తి వచ్చి పోటీ పడితే కదా పెరిగేది తగ్గేది. వేరే వాళ్ళందరూ యాడి ఆగిపోతే ఇంకా పెరిగేది తగ్గేది ఎక్కడుంది? వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది మొత్తం పోటీ అంతా. అంతమీ చేయలేదు. వీళ్ళిద్దరి మధ్య పోటీ కూడా ఎలా జరుగుతుంది? కళ్యాణ్ గ్రాఫ్ కళ్యాణ్ లాగా ఉంది, ఈవిడ గ్రాఫ్ ఈవిడలాగా ఉంది. అది కళ్యాణ్ గ్రాఫ్ పెరిగేదానికి అడేమో ఫిజికల్ టాస్క్లు పెట్టలేదు, కళ్యాణ్ గ్రాఫ్ పెరిగేదానికి ఫుటేజ్ మంచిది వేయట్లేదు. అలా ఎక్కడోళ్ళు అక్కడే ఉండిపోయారు మావా. 1-1, 2-2 అంతే, ఏమి కదలట్లా. లాస్ట్ 2-3-4 వీక్స్ నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓట్లు. ఇది పక్కన పెడితే సుమన్ శెట్టి గారు థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఆయన కూడా ఓటింగ్ ఈ వారం ఓటింగ్ ఏమి కదలమా. 1-2 పొజిషన్స్ అటు ఇటు 1-2% మిక్స్ అయిపోయి లాస్ట్ 5 మంది ఉన్నారు. 5 మంది డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కాబట్టి 5 మంది డేంజర్ జోన్. ఎవరు వెళ్తారో కూడా చెప్తాను. ఇప్పుడు సుమన్ శెట్టి గారి సిచ్యువేషన్ ఏంటంటే ఈ వారం మొత్తం ఆయన ఇన్నోసెన్స్ కానీ ఆయన యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ చేసింది కానీ అన్నీ బాగున్నాయి. మన టాస్క్లో కూడా ఆ రంగోలీ టాస్క్లాగా ఆడినప్పటికీ పాపం ఎఫర్ట్స్ అయితే పెట్టారు, బాగానే ఆడుతున్నారు. ఇప్పుడు కూడా ఇందాక నిఖిల్తో ఏదో తప్పైనా రైట్ అయినా గొంతెత్తి ఏదో అరుస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు. అండ్ ఈ నామినేషన్లో ఫుల్ సింపతి వచ్చింది. ఫుల్ సింపతి. తనుజ గారిని నామినేట్ చేసి నాకు నేను చేసుకుంటానేవి కానీ ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి. ప్రస్తుతానికి ఓటింగ్ థర్డ్ పొజిషన్లో పడింది. ఈయన పక్కన పెడదాం, లాస్ట్లో మాట్లాడదాం. ఫోర్త్ పొజిషన్లో సంజన గారు. సంజన గారు ఈరోజు కూడా సంచాలకుగా వచ్చిందండి. ఈ వారం మొత్తం ఏమీ లేకపోయినా ఆవిడ కంటెంట్ ఇస్తానే ఉన్నారు. ఏమీ లేకపోయినా పాజిటివ్ కంటెంట్ వస్తానే ఉంది. ఈవిడ కూడా లైవ్ వేయలే, ఎపిసోడ్ వేయలేదు. స్టిల్ ఆవిడ కంటెంట్ అయితే ఆవిడ చుట్టూ తిప్పుకునేటట్టు ఆవిడ నమ్మిచ్చేసి నేను రెబల్ అన్నట్టుగా అట్లాంటి బిహేవియర్ చేశాడు. అయినా కూడా ఈ పర్టికులర్ వారం మొత్తం ఇమాన్యుయల్ నామినేషన్లో లేకపోవడం, ఈవిడ కూడా స్టఫ్ ఏమైందంటే ఉన్న స్టఫ్ ఎపిసోడ్లో లేకపోవడం కొంచెం జరిగింది. స్టిల్ ఏమైందంటే నెగిటివ్ ఎపిసోడ్స్, నెగిటివ్ కంటెంట్ ఈ వారంలో ఒక్కటి కూడా లేదు ఆవిడది. ఉన్న ఒక్కటి కూడా నామినేషన్లో ఉంది. రీతు చౌదరి మీద మాట్లాడడం, డెమాన్ పవన్ గురించి మీద మాట్లాడడం, అది వెంటనే అపాలజైజ్ చేయడం వల్ల పాజిటివ్ కంటెంట్ ఎపిసోడ్లో లేపేసినా కూడా బిగ్ బాస్ నెగిటివ్ కంటెంట్ అస్సలే లేకపోవడం వల్ల ఆవిడకి పాజిటివ్ ఉంది. నెగిటివ్ కంటెంట్ లేకపోవడం వల్ల ఓటింగ్ అయితే కాన్స్టెంట్గా ఇమాన్యుయల్ ఓటింగ్ ఆవిడ ఓటింగ్ మిక్స్ అయ్యి కొంత డేంజర్ జోన్లో లేకుండా చేస్తుంది. కానీ స్టిల్ డబుల్ ఎలిమినేషన్ కాబట్టి డేంజర్లో ఉన్నారు. ఈ 1.5 అవర్ ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి. సుమన్ శెట్టి గారికి కానీ ఈవిడికి కూడా. లాస్ట్ 3 గురించి ఫాస్ట్గా మాట్లాడేసి మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. భరణి గారండి ఈరోజు ఫుల్ పాజిటివ్ అయినా నాకు అనిపిస్తుంది. లైవ్ చూసిన దాని ప్రకారం ఆయనకి ఏ సంబంధం లేదు. ఆయన నిమిత్తం మాత్రం ఉదయం నుంచి దివ్య గారు పెట్టిందే పెట్టి ప్రతిదానికి అలుగుతూ మాట్లాడుతూ, ఆయన ప్రోటీన్ పౌడర్ దగ్గర ఇష్యూ, ఇక్కడ ఇందాక తనుజ గారికి సజెషన్స్ ఇస్తున్నారు నాకు ఇవ్వలేదనే ఇష్యూ, ఏదైతే బంధాల వల్ల ఆయన వెళ్ళిపోయారన్నప్పుడు ఇన్ని తెలివితేటలతో మాట్లాడే దివ్య గారికి ఇది అర్థం కాలేదా? బంధాల వల్ల వెళ్ళిపోయాడు అనేసి అందరూ అంటుంటే ఈవిడ మళ్ళీ అలుగుతూ మాట్లాడుతూ ఇష్యూలు ఆయన చుట్టే తిప్పుతున్నట్టుగా మాట్లాడితే ఆవిడకి ప్రేమనుని అభిమానముని అన్న అనుకొని కానీ ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళు చేసేదంతా ఆయనకి ఎఫెక్ట్ తగులుతుంది. ఆయన చెప్పలేక కక్కలేక మింగలేక అల్లాడిపోతున్నాడు. ఆయన చాలా బాధపడుతున్నాడు. అసలు అర్థం కాల. ఆయనకి లిటరల్గా ఏమనిపిస్తుందంటే మళ్ళీ ఎందుకురా ఈ నరప కొంపలేకి వచ్చాను, అనవసరంగా రాకుండా ఉన్నా సరిపోయేది కదరా, మనమేమో మాట్లాడలేకపోతున్నాం, మనమేమో ఆడపిల్లల్ని ఏం అనలేకపోతున్నాం, వీళ్ళేమో నన్ను వదలట్లేదు, ఇద్దరు నన్ను మధ్యలో పెట్టుకుని ఫుట్బాల్ ఆడుకుంటున్నారన్న ఫీలింగ్ ఉంది ఆయనకి. ఇదంతా ఆయనకి సింపతి లాగా కన్వర్ట్ అయ్యి ఈయనకి కలిసి వస్తుంది. ఈయన మీదకి ఓట్లు పడేటట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఆయనకి మంచి జరుగుతుంది, ఆయనకి సింపతి వస్తుంది. ఆయన సంబంధం లేకుండా ఏంటని. దాంతో పాటుగా దివ్య గారు నామినేషన్లో లేరు. దివ్య గారు ఓటింగ్ కొంచెం, ఇమాన్యుయల్ ఓటింగ్ కొంచెం వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు పాయింట్లోకి వస్తే లాస్ట్ 3లో భరణి గారు, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోతారా? సంజన గారు కూడా యాడ్ అవుతారా అనేది మనం చెప్పలేం. సుమన్ శెట్టి యాడ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకనే నేను తమ్ముళ్ళు పెట్టింది డబుల్ ఎలిమినేషన్. దాంతోపాటుగా తనుజ చేతిలో వెళ్ళిపోతున్న తోపు కంటెస్టెంట్ ఎందుకు పెట్టారంటే డబుల్ ఎలిమినేషన్ ఎలా జరుగుతుంది చెప్తా వినండి. 60% జరిగే అవకాశం ఉంది. అందుకని ఈ ఓట్ వేసుకుంటారనే ఉద్దేశంతో అలర్ట్ చేద్దామని పెట్టా. 40% మనం చెప్పలేం. 60% ఎందుకు ఛాన్సెస్ చెప్తాను. ఫస్ట్ వీళ్ళ లిస్ట్లో ఉన్నారు, వీళ్ళు ఎవరు ఏమి చేయట్లా. ఆ ఇద్దరు ఏదైతే ఉన్నారో సాయి శ్రీనివాస్ ఏమి లేదు, ఎంతో మాట్లాడుతాడు, ఎందెందో క్లారిటీ లేదు. దాంతోపాటుగా నేను నెక్స్ట్ వీక్ ఉంటే ఇరగదీస్తానంటున్నాడు సాయి శ్రీనివాస్. ప్రస్తుతానికైతే ఏమీ లేదు, డల్గా ఉంది ఆ వారం, ఒక్క కంటెంట్ కూడా ఇవ్వట్లా. ఇంక రాము రాథోడ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ, ఎంత ఎర్లీకి వెళ్ళిపోతే అంత సేవ్ అయిపోద్ది అతను కూడా. ఎందుకంటే ఉండి అందరికీ సపోర్ట్ చేసుకుంటూ, అందరికీ గివప్ ఇచ్చుకుంటూ, ప్రతి దాంట్లో ఒక్క ఓటుగా మాట్లాడకుండా నువ్వు తీసుకో భరణి గారు, నువ్వు తీసుకో సంజన గారు, ఎవరైనా ఓకే, నాకేం అవసరం లేదు నేను వెళ్ళిపోతాను అనేసి మాట్లాడుతున్న వాడికి, అలాంటి కంటెస్టెంట్కి తనే వెళ్ళిపోవాలనుకుంటున్నప్పుడు రాము రాథోడ్ తనకి ఓట్లు ఎలా పడతాయి? సో ఓవరాల్గా లీస్ట్ ఓటింగ్లో రాము రాథోడ్ ఉంటాడు ఈ వీక్. లీస్ట్ ఓటింగ్లో నాకు తెలిసినంతవరకు. ఇంకా లీస్ట్ ఓటింగ్లో లేడు అంటే మనం ఏం చేయలేం. అతనే కోరుకుంటున్నాడు వెళ్ళిపోవాలని, అతనే నాకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతానని అన్ని గివప్ ఇస్తున్నప్పుడు ఓట్లు పడవు కూడా. ఇప్పుడు లిస్టులో అతను ఉంటాడు.
బిగ్ బాస్ రేపు ఏం చేయబోతారంటే శనివారం పూట డబుల్ ఎలిమినేషన్ ఉండడానికి రీజన్ ఫస్ట్ డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈవిడ్ని బజర్ వాడనీయకుండా చేస్తారు. బజర్ వాడనీయకుండా చేయాలంటే రామురాతోడికి వాడే అవకాశం ఉంటుంది కదా. రామురాతోడికి లీస్ట్ ఓటింగ్ అనుకో ఫస్ట్ శనివారం పూట రామురాతోడిని పంపించేస్తారు. డబుల్ ఎలిమినేషన్ జరిగితే శనివారం రామురాతో డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోతాడు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ జరిగే ప్రక్రియ వర్ణనాతీతం. ఇప్పుడు బజర్ ఉంది, గోల్డెన్ బజర్తో లీస్ట్లో ఉండేది మళ్ళీ సాయి శ్రీనివాస్, భరణి గారు అవుతారు. అప్పుడు తోప్ కంటెస్టెంట్ భరణి గారు లేకపోతే ఒకవేళ కానీ ఈరోజు సింపతి ఓట్లు అవి పడితే సంజన గారు ఆటలో లేరు, ఈయన సింపతి ఓట్లు పడతాయి. దట్టు తనూజ గారు ఉండగానే రాము రాతోడే భరణి గారిని రిమూవ్ చేస్తారు. ఇవన్నీ వర్కౌట్ అయినా అవ్వచ్చు. అయినప్పుడు ఈ 1.5 అవర్లో ఆయనకు ఓట్లు ఎక్కువ పడితే ఆయన 4th పొజిషన్లోకి వస్తే 4th పొజిషన్లో ఉన్న సంజన గారు ఇక్కడ డేంజర్ జోన్లోకి వస్తే సంజన అండ్ సాయి శ్రీనివాస్ నిలబడితే ఎంత టఫెస్ట్ సిచ్యువేషన్ తెలుసా. తనూజ గారికి సాయి శ్రీనివాస్ హెల్ప్ చేశాడు ఈరోజు, సంజన గారు హెల్ప్ చేయాలి. సాయి శ్రీనివాస్ హెల్ప్ చేశాడు తనూజ గారికి. ఇప్పుడు సాయి శ్రీనివాస్ అండ్ సంజన గారిని లాస్ట్ 2లో పెడితే, ఎందుకంటే రామారావుతో శనివారం వెళ్ళిపోతే వీళ్ళిద్దరిలో గోల్డెన్ బజర్ వాడమంటే లీస్ట్ ఓటింగ్ వచ్చిందని చూపమంటే సాయి శ్రీనివాస్ ఉంటాడు. చూపిస్తారు కదా, ఈవిడ పవర్ డిఫరెంట్ పవర్ కదా, చూపించినప్పుడు సాయి శ్రీనివాస్కి వాడుతుందా లేదా అతనికి హైయెస్ట్ ఓట్లు వచ్చాయి కాబట్టి తను వెళ్ళాల్సిందే అనేసి సంజన గారంటే నేను సపోర్ట్ చేయకపోయినా ఇష్యూలు ఉన్నప్పటికీ కూడా సంజన గారినే ఇమాన్యుయల్ కోసం సేవ్ చేస్తారు. ఇది డిఫరెంట్ డేంజర్ ఇష్యూ. ఒకవేళ ఇది పక్కన పెడితే ఈ భరణి గారికి ఈరోజు పెద్ద ఇంపాక్ట్ లేకపోయినా ఆయన ఉన్నది లీస్ట్ 2లో లీస్ట్ 3లోనే ఉన్నాడు కాబట్టి 3rd పొజిషన్ నుంచి సాయి శ్రీనివాస్తో పాటు లాస్ట్ 2లో నిలబెట్టారు అనుకో రాము వెళ్ళిపోయిన తర్వాత. ఇప్పుడు గోల్డెన్ బజర్ వాడమంటే కళ్ళు మూసుకొని తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఏదైనా భరణి గారికి యూజ్ చేస్తారు. భరణి గారికి యూజ్ చేసి సాయి శ్రీనివాస్ని ఎలిమినేట్ చేస్తారు. హై ఛాన్సెస్, ఎట్టు తిరిగిన హై ఛాన్సెస్, ఏదైనా తలక్రిందులు అయితే తప్ప తోప్ కంటెస్టెంట్ వెళ్ళిపోయేదానికి తోప్ కంటెస్టెంట్ని ఆల్మోస్ట్ గేట్ దాకా తీసుకుపోయేంత సిచ్యువేషన్ క్రియేట్ అవుద్ది. ఆ తోప్ కంటెస్టెంట్ని కాపాడగలిగే శక్తి ఓన్లీ తనూజకు ఉంది. రేపు తనూజ గారు ఆ బజర్ వాళ్ళకి వాడితే కాపాడినట్టు, లేదు వాళ్ళకి వాడకుండా ఆపోజిట్కి వాడితే తోప్ కంటెస్టెంట్ భరణి గారు కావచ్చు, సంజన గారు కావచ్చు అవుట్ ఆఫ్ ది హౌస్ అవుతారు. ఇది 2 సిచ్యువేషన్స్. ఒకటి వచ్చి డేంజరస్ డెసిషన్ తీసుకున్న అవకాశం ఉండే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి చెప్తామండి. భరణి గారిని నామినేట్ చేసింది తనూజ గారు. భరణి గారు నామినేట్ చేసింది ఇన్ ద సెన్స్ మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారని నామినేట్ చేసింది డెమాన్ పవనే. కానీ నేను నీకంటే ఎక్కువ అని ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నది వీళ్ళిద్దరూ. లాస్ట్గా నామినేట్ చేసింది దివ్య. ఓవరాల్గా ఈవిడికి కనెక్షన్ ఉంది ఆ నామినేషన్స్కి. అలాంటి టైంలో నేనే నామినేట్ చేసేదానికి నా కారణం కూడా ఉంది అన్నప్పుడు, ఇతనిలో ఏమి చేంజ్ రాలేదు ఇంకా కూడా అనుకున్నప్పుడు వాడకుండా కూడా ఉండొచ్చు. ఒకసారి ఆవిడ ఇంకా ఒక వెరైటీ స్టెప్ వేసి నేను వాడాలనుకోవట్లేదు, భరణి గారిలో మార్పు రాలేదు అందుకే నేను వాడాలనుకోవట్లేదు అని చెప్పారనుకో, భరణి గారు అయినా వెళ్ళిపోతారు. మొత్తం మీద ఆవిడ వాడే దాన్ని బట్టి ఆ డబుల్ ఎలిమినేషన్ 2 ఎలిమినేషన్ ఎవరు ఉంటుందని చూద్దాం. ఒకవేళ కానీ నేను చెప్పినట్టుగా 60% డబుల్ ఎలిమినేషన్ లేకుండా సింగిల్ ఎలిమినేషన్ అయితే రామురాతో వెళ్ళిపోతాడు. రామురాతోడికి ఆవిడ వాడాలన్న ఉద్దేశం కూడా ఎవరు యూజ్ చేయరు. సాయి శ్రీనివాస్ ఆడతానంటున్నారు కాబట్టి రామురాతోడు వెళ్తా అనేసి అన్ని గివప్ ఇస్తున్నాడు కళ్ళ ముందే కాబట్టి రామురాతోడు వాడకుండా రామురాతోడిని పంపిస్తారు. ఎలాగూ రామురాతోడు వెళ్తా అంటున్నాడు కాబట్టి ఇతను శనివారం పంపించి ఆదివారం సాయి శ్రీనివాస్ని కానీ భరణి గారిని కానీ సంజన గారిలో ఒకరు త్రూ డబుల్ ఎలిమినేషన్ పంపించే అవకాశాలునే చూసుకోండి. నేను చెప్పాల్సింది చెప్పా. అది దట్స్ ఇట్. డబుల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళు ఉంటారు, సింగిల్ ఎలిమినేషన్ అయితే రామురాతోడు వెళ్ళిపోతారు. మీకు ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు డబుల్ ఎలిమినేషన్ అయితే చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా వీడియో నచ్చితే చూడండి. థ్యాంక్ యూ. ఎపిసోడ్ వస్తుంది, ఎపిసోడ్ చూసి మళ్ళీ చేస్తాను.